దేశపు యువరాణి మూవీ ఇప్పుడే చూసాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. రీసెంట్ కాలంలో లవ్ స్టోరీలలో ది పర్ఫెక్ట్ లవ్ స్టోరీ అంటే ఈ మూవీయే. అండ్ ఫస్ట్ హాఫ్లో అయితే ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీలా ఉంది, వెనకాల వచ్చేసి రివెంజ్ లవ్ స్టోరీలా ఉంది. రివీల్ చేయొద్దు, బట్ అలా క్యూటెస్ట్ లవ్ స్టోరీ. అండ్ టూ హీరోస్ కూడా చాలా బాగా చేశారు. అండ్ యమీన్ రాజ్ గారు ఫస్ట్ మూవీ అయినా కానీ డెబ్యూ హీరోయిన్ అని చాలా బాగా చేశారు. అండ్ ప్రియాంక రేవరి గారు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. ఆ హీరోయిన్ ఇద్దరు హీరో లెవెల్స్కి తగ్గట్టు కరెక్ట్గా చేశారు. అండ్ ప్రీ క్లైమాక్స్లో అయితే ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ని తీసుకొచ్చారు. చాలా బాగుంది, గూస్ బంప్స్ అసలు తన ఓ గెటప్ చూడంగానే చాలా అంటే చాలా బాగా చేశారు. ఆర్కే పట్నాయక్ గారి సింగింగ్ చూసి తెలుసు కదా మీకు ఆల్మోస్ట్ అందరికీ. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా స్క్రీన్ ప్లే అనేది చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఇచ్చి పడేసినారు. ప్రతి ఒక్క మూమెంట్ కూడా మన రియల్ లైఫ్లో ఎలా జరుగుతుందో అలా విలేజ్ లవ్ స్టోరీలా ఉంది. ఈ కాలంలో విలేజ్ లవ్ స్టోరీ కనెక్ట్ అవ్వడం చాలా కష్టం. ఇది మాత్రం అందరికీ కనెక్ట్ అయిపోతుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా తీసినందుకు కరెక్ట్ హిట్ కొట్టేశారు. హాయ్ అండి, ఇప్పుడే ప్రేమదేశపు యువరాణి సినిమా చూసొచ్చాము. ఇది గొప్ప లవ్ స్టోరీ, రొమాంటిక్ లవ్ స్టోరీ. యామిన్ రాజు గారు హీరోగా చాలా బాగా చేశారు. ప్రియాంక గారు చాలా బాగా చేసింది. దీనిలో మ్యూజిక్ ఆర్పి పట్నాయక్ బాగా సాంగ్స్ బాగా డైరెక్ట్ చేశారు. డైరెక్టర్ సునీల్ గారు చాలా బాగా ఈ సినిమాలో డైరెక్షన్ బాగా చేశారు. కామెడీ అయినా సాంగ్స్ అయినా చాలా బాగున్నాయి. క్లైమాక్స్ అయితే సూపర్ ఉంటుంది. ఇది అందరూ వచ్చి థియేటర్లో చూడాల్సిన మూవీ. ఇది క్లైమాక్స్ చాలా ట్విస్ట్ ఉంది. అది మీరు థియేటర్కి వచ్చి తప్పకుండా చూడాల్సిన సినిమా. ఇది ఫ్యామిలీతో రండి కంపల్సరీగా. సాంగ్స్ అయితే హైలైట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి సాంగ్స్. రొమాంటిక్ లవ్ స్టోరీ అయినా సాంగ్స్ అయినా కామెడీ అయినా చాలా బాగుంది. ప్రొడక్షన్ కూడా చాలా బాగుంది. ప్రేమదేశపు యువరాణి మూవీ ఇందాకే చూసేసి వచ్చాము. చాలా బాగుంది. అసలు అది మూవీ మొత్తం ఒక రొమాంటిక్ స్టోరీ, చాలా బాగుంది. హీరోయిన్ వచ్చేసి ప్రియాంక గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు. హీరో వచ్చేసి రాజ్ చాలా బాగా చేసిండు యాక్టింగ్. ఏదైనా చాలా బాగుంది మూవీ. ప్రొడ్యూసింగ్ కూడా చాలా బాగుంది. డైరెక్టర్ వచ్చేసి సాయి సునీల్ గారు చాలా బాగా చేశారు. సాంగ్స్ కానీ కామెడీ కానీ సెకండ్ హాఫ్లో మాత్రం చాలా థ్రిల్లింగ్ ఉంది మూవీ. ప్రేమదేశపు వివరణ అంటే చాలా బాగుంది మూవీ. అందరు వచ్చి చూడాల్సిన మూవీ. రెస్పాన్స్ అయితే అదిరిపోయింది బాస్. నిజంగా 12 ఏళ్ళ కష్టం పాప పర్ఫార్మెన్స్కి, మా పర్ఫార్మెన్స్కి ఒక మంచి పేరు వచ్చింది. లిటరలీ ఆ క్రౌడ్ ఆ విజిల్స్ చూసినప్పుడు అయితే గూస్ బంప్స్ మూమెంట్. ఇన్నేళ్ళు పడ్డ కష్టం ఒక్కసారిగా ఏమైపోయిందో అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్, మమ్మల్ని యాక్సెప్ట్ చేసినందుకు, మా సినిమాని లవ్ చేసినందుకు. సినిమా ఖచ్చితంగా మీకు నచ్చి తీరుతుంది అనే ఉద్దేశంతో మేము తీసాం. ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే. హ్యాపీ బర్త్డే సార్. మీ బర్త్డేకి మేము డెడికేట్ చేసిన ఈ మూవీ మా పరువును మీ మీద ఒట్టేసి మరీ చెప్పాను. అది నిలబెట్టుకున్నా చెప్పి గట్టిగా నమ్ముతున్నాను అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ హ్యావ్ నో వర్డ్స్. యాక్చువల్లీ మూవీ చూస్తే అర్థమైంది. గూస్ బంప్స్ మూమెంట్ పాపకి మామూలుగా ఉండదు. यामिन भाई हीरो हीरो या आपका हीरो ने मेरा ये నాకు తెలుగు వస్తుంది బాగా. ఒకటి చిన్న విషయం, మేడం తెలుగు వస్తుందా మీకు? थोड़ा నాది ఒకటి ఫేమస్ డైలాగ్ ఉంది, చెప్తాను. ఒకటి 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 మూడు, ఠీకే 1 2 3 3 2 1 సమझे? ఏది 1 1 2 2 2 3 ఏంటి? అది కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. మినిమం డిగ్రీ ఉండాలి. పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అర్థమవుతుంది, కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. కానీ మా సినిమా అందరికీ అర్థమైద్ది. ఖచ్చితంగా వచ్చి చూడండి. చూస్తారు వామోయం జోలికి పడితే ఎక్కడ చంపుతుందో అనిపించింది. మామూలుగా లేదు, చాలా సూపర్ ఉంది. ఐ లవ్ యూ డైరెక్టర్. ఇదంతా డైరెక్టర్ క్రియేటరు. డైరెక్టర్ గారికి 100 మార్కులు వేస్తే నీకు 150 మార్కులు వేయచ్చు. ఈసారికి 99 వేయచ్చు. ఎందుకంటే ఇద్దరు హీరోలు కదా, ఆయన కూడా వేయాలి. కాబట్టి ప్రొడ్యూసర్కి మాత్రం ఎలాంటి లాస్ లేదు భయ్యా. నిజంగా చాలా బాగుంది సినిమా. స్టార్టింగ్లో అయితే ఈ మేడం కనిపిస్తుంది కదా, నిజంగా యువరాణిలానే ఉన్నది, మామూలుగా లేదు. అబ్బాయిలు అయితే సొల్లుగారు సార్. నేనైతే పడిపోయినా స్టార్టింగ్లో. ఎండింగ్లో చూస్తారు కూడా భయమైంది దెబ్బకే. వాము ఓవర్ నాయన ఇంత ఏంటంటే ఆయన మన బొమ్మలాగా లాస్ట్కి ఎండింగ్కి బొమ్మలాగా మారిపోయింది. నిజంగా ఐ లవ్ యూ సార్. మీ టీం అందరికీ కంగ్రాచులేషన్, శుభాకాంక్షలు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే, మీ అదృష్టం. థ్యాంక్ యూ. ఆయన బర్త్డేకి డెడికేట్ చేయడం సినిమా తీసాం, హిట్ కొట్టాం.